ట్రంప్ తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తానన్నాడు. కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఈ 8 నెలల్లో రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. రష్యాని టార్గెట్ చేశాడు. బ్రిక్స్ దేశాల మీద ఆంక్షలు అన్నాడు. రష్యా మిత్ర దేశాలను కూడా టార్గెట్ చేశాడు. ఇండియా మీద 50% టారిఫ్ అన్నాడు. పాకిస్తాన్ లో తయారైన చమురును ఇండియాలో కొనేలా చేస్తా అన్నాడు. ఇండియా రష్యాది డెడ్ ఎకానమీ అన్నాడు. రష్యాకి దగ్గరగా అణుజనాంతర్గాములను మోహరిస్తున్నాడని చెప్పి రష్యాని భయపెట్టాలని చూశాడు. సర్వ ప్రయత్నాలు చేసి అన్ని ఫెయిల్ అయ్యాక ఇప్పుడు రష్యాతోనే చర్చలకు సిద్ధమని చెప్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఎలాగైనా పుతిన్ తో చర్చలు జరిపి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి ఎలాగైనా నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు. ట్రంప్ తన ప్రతినిధి అయిన స్టీవ్ విట్కాఫ్ ని మాస్కో పంపించి పుతిన్ తో మాట్లాడించాడు. పుతిన్ మాటలకి ఒప్పుకున్నాడు. ట్రంప్ తో చర్చలకి అంగీకరించాడు. ట్రంప్ బెదిరింపులకు లొంగకపోతే ట్రంపే లొంగుతాడు అని పుతిన్ ప్రూవ్ చేశాడు. మనందరికీ తెలుసు, ట్రంప్ ఆల్రెడీ రష్యాకి 50 days సీజ్ ఫైర్ డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ ఇంకా కంప్లీట్ కాకముందుకే ఇప్పుడు చర్చలకు సిద్ధమంటున్నాడు. అంటే లొంగినట్టే కదా. పుతిన్ తో భేటీ అయ్యే ముందు భారత్, చైనాలతో కూడా మాట్లాడతాడని చెప్పి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. సీజ్ ఫైర్ కి సంబంధించి ఆల్రెడీ 3 సార్లు చర్చలు జరిగాయి. కానీ ఏ చర్చ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. లాస్ట్ ఫిబ్రవరిలో ఓవెల్ ఆఫీస్ మీటింగ్ లో 3వ ప్రపంచ యుద్ధానికి నువ్వే కారణమవుతావు అని జెలెన్స్కీతో మాట్లాడినట్టు పుతిన్ తో మాట్లాడితే అది మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఆగస్టు 15 అలస్కాలో జరగబోయే పుతిన్ ట్రంప్ భేటీ గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. అసలు ఈ చర్చల్లో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నాడు, అతని స్ట్రాటజీ ఏంది, ఈ యుద్ధాన్ని ఆపేదానికి పుతిన్ కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ కి ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా, ట్రంప్ ఎలా ఒప్పిస్తాడు, ఈ చర్చలు సఫలమైతే జరగబోయే పరిణామాలు ఏంటివి, అలానే విఫలమైతే జరగబోయే పరిణామాలు ఏంటివి, ఈ వీడియోలో చర్చిద్దాం. ముందు పుతిన్ పెడుతున్న కండిషన్స్ కనుక గమనిస్తే, ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వకూడదు. అసలు 2022 ఫిబ్రవరిలో యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కారణమే ఉక్రెయిన్ తాను నాటోలో జాయిన్ అవుతాను అన్న స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల. నిజానికి నాటో మెల్లిమెల్లిగా తన బార్డర్ ని ఈస్ట్ సైడ్ అంటే రష్యాకి దగ్గరగా విస్తరిస్తూ వస్తుంది. 2004లో యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన 3 కంట్రీస్ ఈస్టోనియా, లాత్వియా, లిథువేనియా 3 నాటోలో జాయిన్ అయ్యాయి. అప్పుడు కూడా రష్యాకి పుతినే ప్రెసిడెంట్. ఈ 3 కంట్రీస్ కూడా రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. అండ్ 2022లో ఏం జరిగిందంటే ఫిన్లాండ్, స్వీడన్ ఈ 2 దేశాలు కూడా నాటోలో జాయిన్ అయ్యేందుకు అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. ఇందులో ఫిన్లాండ్ కూడా రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ స్వీడన్ కి రష్యాతో మ్యారిటైమ్ బార్డర్ షేర్ ఉంది. కానీ ఈ 2 దేశాలు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ లో భాగం కావు. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా తాను నాటోలో జాయిన్ అవ్వబోతున్నట్టు స్టేట్మెంట్ పాస్ చేసింది. అది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ లో భాగమే. కాబట్టి తన నుండి విడిపోయిన దేశం నాటో ఎక్స్పాండ్ అయ్యేదానికి కారణం అవ్వడాన్ని పుతిన్ సహించలేక ఉక్రెయిన్ మీద దాడి చేశాడు. అలా రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. సో ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వకూడదు. ఇది పుతిన్ ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్కి వస్తే ఉక్రెయిన్ రష్యాలో ఆక్యుపై చేసుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చేయాలి. నిజానికి రష్యా ఉక్రెయిన్ లో ఆక్రమించిన భూభాగం కంటే ఉక్రెయిన్ రష్యాలో ఆక్రమించిన భూభాగాలు చాలా చాలా తక్కువ. రష్యా ఆల్మోస్ట్ 20% ఉక్రెయిన్ భూభాగాన్ని కంట్రోల్లో పెట్టుకుంది. కానీ అది ఏదైతే ల్యాండ్స్ ను కోల్పోయిందో అవి మళ్ళీ తిరిగి రష్యాకి ఇచ్చేయాలి. మూడో కండిషన్ వచ్చేసి ఉక్రెయిన్ లో అతిపెద్ద సైన్యం ఉండకూడదు. రష్యా ఎంత చెప్తే అంతే సైన్యమే ఉండాలి ఉక్రెయిన్ లో. ఆ లెవెల్లోనే మిలిటరీ మెయింటైన్ చేయాలి ఉక్రెయిన్. అమెరికాకు సంబంధించిన మిలిటరీనో లేకపోతే నాటో ఆయుధాలో ఉక్రెయిన్ లోకి ఎంటర్ కాకూడదు. ఇవి పుతిన్ పెడుతున్న మేజర్ కండిషన్స్. ఇప్పుడు ట్రంప్ విషయానికి వస్తే ఈ ఆగస్టు 15న జరగబోయే శాంతి ఒప్పందంలో భూభాగాల మార్పిడి కూడా ఉంటుందంటున్నాడు ట్రంప్. అంటే రష్యా, ఉక్రెయిన్ ఈ 2 దేశాలు భూభాగాలను పంచుకోవడం ద్వారా, ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా శాంతిని ఏర్పాటు చేస్తాం అక్కడ అంటున్నాడు. ట్రంప్ చెప్పిన ఈ మాట విన్న తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందన కనుక మనం ఒకసారి వింటే ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గా అర్థమవుతుంది. ఉక్రెయిన్ వోంట్ సీడ్ టెరిటరీ టు పుతిన్ టు బ్రింగ్ అన్ ఎండ్ to Russia's 3.5 years invasion and said any deal reached without Kyiv's involvement was a dead solution. రష్యా 3.5 సంవత్సరాలుగా మా మీద చేస్తున్న దండయాత్రని ఆపడానికి మళ్ళీ మా ల్యాండ్ నే రష్యాకి రాసి ఇవ్వడం అనేది అసలు జరగదు. మా ప్రమేయం లేకుండా జరిగే ఏ సొల్యూషన్ అయినా కూడా డెడ్ సొల్యూషన్ అని చెప్తున్నాడు. అంతే కదా మరి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ కి సంబంధించిన భూభాగాలను దానం చేయడానికి ట్రంప్ ఎవడు? అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు. నిజానికి ఉక్రెయిన్ ని నాటోలో జాయిన్ చేసుకుంటానని చెప్పింది అమెరికానే. ఉక్రెయిన్ కి ప్రొటెక్షన్ కల్పిస్తానని చెప్పింది అమెరికానే. ఈ 2 చేయకుండా ఉక్రెయిన్ కి నష్టం కలిగించి పీస్ డీల్ కుదురుస్తానంటాడేంది ట్రంప్? నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ కి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్ 2022లోనే నాటోలో జాయిన్ అవుతున్నట్టు స్టేట్మెంట్ పాస్ చేసింది. మరి 3.5 years నుంచి
నాటో సభ్యత్వం ఎందుకు ఇవ్వలేదు ఉక్రెయిన్కి? అదే సంవత్సరంలో అప్లై చేసిన ఫిన్లాండ్కి 2023లో, స్వీడన్కి 2024లో సభ్యత్వం వచ్చింది నాటోలో. మరి ఉక్రెయిన్కి ఎందుకు రాలేదు ఇంతవరకు? 2022లో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి రష్యాతో అమెరికా చేసిన బిజినెస్ $22 బిలియన్. అదే ఉక్రెయిన్తో చేసిన బిజినెస్ కేవలం $5 బిలియన్. మరి మనం ఒకసారి ట్రంప్ తలకాయతో ఆలోచిస్తే ఈ యుద్ధానికి ఇండైరెక్ట్ గా రష్యాకి ఫండ్ చేస్తున్నది అమెరికానే కదా, అంటే ఉక్రెయిన్ కి నష్టం చేస్తున్నట్టే కదా. మరి అదేదో బహిరంగంగానే నష్టపరచవచ్చు కదా ఉక్రెయిన్ ని. మంచి చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ బ్యాక్ స్టాపింగ్ ఎందుకు చేయడం? ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఉక్రెయిన్ అనేది యూరోప్ లోనే సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ది యూరోప్ అంటారు ఉక్రెయిన్ ని. $29 ట్రిలియన్ విలువ చేసే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి ఉక్రెయిన్ లో. ఇవి కాకుండా నేచురల్ గ్యాస్ ఉంది, ఆయిల్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీగా ఉపయోగించుకోవాలి అంటే సపోర్ట్ చేస్తున్నట్టు బిల్డప్ చేయాలి. దాంతో పాటు యుద్ధాన్ని ఆపుతున్నట్టు బిల్డప్ ఇచ్చి పీస్ ప్రైజ్ కొట్టేయాలి. ఇది ట్రంప్ ప్లాన్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయిన విధానం చూస్తుంటే ఆల్మోస్ట్ ట్రంప్ హిపోక్రసీ అర్థమైనట్టుగానే అనిపిస్తుంది. కానీ అట్లీస్ట్ యూరోపియన్ యూనియన్ మద్దతు లేకుండా ఉక్రెయిన్ అయితే రష్యాతో యుద్ధం చేయలేదు. చూడాలి ఈ మీటింగ్ లో ట్రంప్ పుతిన్ ఇద్దరే కూర్చుంటారో లేక జెలెన్స్కీని కూడా ఇన్వైట్ చేస్తారు. ఒకవేళ ఈ మీటింగ్ కనుక సక్సెస్ అయితే ఆయిల్ ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అది మనకు కూడా మంచిదే. అలానే ఇండియా మీద టారిఫ్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకే ఇతర కారణాలైనా చెప్పి టారిఫ్ పెంచుతాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకా ఎక్కువ టారిఫ్లు విధించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ బాగా నష్టపోయే అవకాశం ఉంది. అమెరికా రష్యా మధ్య ఇంకో కొత్త యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ మాక్సిమం అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు రష్యా అమెరికా మధ్య బెదిరింపులు మాత్రమే జరిగినాయి. అంటే ఒకరినొకరు బెదిరించుకున్నారు కానీ ఎప్పుడు యుద్ధాన్ని దిగలేదు. లేదా ఇంకొక అవకాశం ఉంది, అదే థర్డ్ వరల్డ్ వార్. ఆగస్టు 15కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు అది. మరి అదే రోజునే మూడో ప్రపంచ యుద్ధానికి మనం పునాది వేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ట్రంప్ పుతిన్ మధ్య భేటీ ఇంత కీలకమైంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఆగస్టు 15 కోసం. ఈ వీడియోలో ప్రస్తావించిన నాటో గాని, యుఎస్ఎస్ఆర్ గాని, లేదా రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించిన బేసిక్స్ గాని ఎవరికైనా ఇంకా తెలియకుంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.